Hello my dear students, this is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic beta-cynins, stilbenes, lignins and lignans from the unit 4 of Pharmacognosy and Phytochemistry, cluster 3 paper. So what are beta-cynins? It is a class of red and yellow indole derived pigments found in plants of caryophyllales where they replace anthocyanin pigments. సో యాంథోసైనిన్ పిగ్మెంట్స్ని రీప్లేస్ చేయడానికి క్యారియోఫిల్లెల్స్ ఆర్డర్లో కొన్ని ప్లాంట్స్లో మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్డ్ పిగ్మెంట్స్ ఉంటాయి. అవి ఇండోల్ నుంచి వచ్చిన డెరివేటివ్స్. బెటాలయన్స్ ఆల్సో అక్కర్ ఇన్ సమ్ హై ఆర్డర్ ఫంగై. బెటాలయన్స్ అనేవి కొన్ని హై ఆర్డర్ ఫంగైలో కనిపిస్తాయి. దేర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ బెటాలయన్స్. సో ఆ రెండిట్లోనూ బెటాసైనిన్స్ అనేది ఒకటి. అవి రెడ్డిష్ కలర్లో రెడ్డిష్ టు వైలెట్ ఉంటాయి. అలాగే బెటాలయన్ పిగ్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. బెటాసైనిన్స్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్స్ ఇంక్లూడ్ బెటానిన్, ఐసోబెటానిన్, ప్రోబెటానిన్ అండ్ నియోబెటానిన్. సో బెటాసైనిన్స్లో ఉన్న పిగ్మెంట్స్ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి ప్లాంట్స్లో అంటే బెటానిన్, ఐసోబెటానిన్, ప్రోబెటానిన్ అండ్ నియోబెటానిన్, ఇవి 4 కనిపిస్తున్నాయి అంటున్నాం. The vast majority of red to violet beta-cynins are derived from the aglycone betanidine that is produced by condensation of betalemate and leucodopacril. సో రెడ్ నుంచి వైలెట్ కలర్లో ఉన్న బెటాసైనిన్స్ అన్నీ కూడా డెరివేటివ్స్, ఏగ్లైకోన్ యొక్క డెరివేటివ్స్. ఆ ఏగ్లైకోన్ పేరేంటి? బెటానిడిన్. ఇది కండెన్సేషన్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కండెన్సేషన్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ని మనం బెటాసైనిన్స్ అంటున్నాం. సో ఏ ప్రోడక్ట్ కండెన్స్ అయితే వస్తున్నాయంటే బెటాలెమేట్ అండ్ ల్యూకడోపాక్రోల్. ద వైలెట్ కలర్ ఆఫ్ బెటాసైనిన్స్ బేస్డ్ ఆన్ ద ఆరోమాటిక్ స్ట్రక్చర్ ఆఫ్టర్ ద కండెన్సేషన్. సో బెటాసైనిన్స్ అన్నీ కూడా వైలెట్ కలర్ని బేస్ చేసుకున్నాయి. అవి దేని వల్ల వస్తున్నాయి అంటే ఆరోమాటిక్ స్ట్రక్చర్ వల్ల వస్తున్నాయి. కండెన్సేషన్ తర్వాత మాత్రమే అది వైలెట్ కలర్ని ఇస్తుంది. Beta-lions also been identified in a restricted number of Basidiomycetes but no beta-cynins found in those. బెటాలయన్స్ అన్నీ కూడా కొన్ని రెస్ట్రిక్టెడ్ ఫంగైలో మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ బెసిడియోమైసిటీస్లో బెటాసైనిన్స్ అబ్సెంట్ అని చెప్తున్నాం. బెటాలయన్స్ మాత్రమే ఉన్నాయి. ఇట్ హ్యాస్ బీన్ డెమాన్స్ట్రేటెడ్ దట్ ద బయోసింథసిస్ ఆఫ్ బెటాసైనిన్స్ అపియర్స్ టు బి లింక్డ్ టు సెల్ డివిజన్ యాక్టివిటీ. సో మనం ఏం చెప్తున్నాము, బయోసింథసిస్ బెటాసైనిన్స్ బయోసింథసిస్ ఎలా జరుగుతుంది అంటే సెల్ డివిజన్ యాక్టివిటీతో లింకప్ అయి ఉంది అని చెప్తున్నాం. బెటాసైనిన్స్ అన్నీ కూడా టైరోసిన్ యొక్క డెరివేటివ్స్గా చెప్పొచ్చు. సో హియర్ వీ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ బెటాలయన్స్ అండ్ ద బెటాసైనిన్స్. సో బెటాలయన్ స్ట్రక్చరు, బెటాసైనిన్ స్ట్రక్చరు ప్రిపేర్ అవ్వండి. సో దిస్ ఈస్ ద వైలెట్ కలర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్లాంట్స్ బికాస్ ఆఫ్ బెటాసైనిన్స్. సో వైలెట్ కలర్, అలాగే రెడ్డిష్ టు వైలెట్ అన్నాం కదా, సో రెడ్ కలర్ వస్తుంది, అలాగే వైలెట్ కలర్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి రెడ్డిష్ టు వైలెట్ కలర్ని ప్రొడ్యూస్ చేయటం వల్ల ఫ్లవర్స్ అన్నీ ఈ కలర్లో ఎగ్జిబిట్ అవుతున్నాయి అని చెప్తున్నాం. దీస్ ఆర్ స్మాల్ ఫ్యామిలీ ఆఫ్ ప్లాంట్ సెకండరీ మెటబలైట్స్. సో బెటాసైనిన్స్ వల్ల రెడ్డిష్ టు వైలెట్ కలర్ వస్తుంది. ఇక్కడ స్టిల్బిన్స్ని చూస్తున్నాం, ఇవి కూడా వన్ ఆఫ్ ద సెకండరీ మెటబలైట్స్. ఇవి ఎక్కడి నుంచి వచ్చిన డెరివేటివ్స్ అంటే ఫినైల్ ప్రొపనాయిడ్ పాత్వేలో అండ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ అన్రిలేటెడ్ ప్లాంట్ స్పీషీస్. సో మనం అన్రిలేటెడ్ అని ఎందుకు అంటున్నామంటే అన్ని ఫ్యామిలీస్ రిలేటెడ్గా లేవు, డిఫరెంట్ ఫ్యామిలీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ డిఫరెంట్ ఆర్డర్స్. సో దీస్ కాంపౌండ్స్ హ్యావ్ న్యూమరస్ ఇంప్లికేషన్స్ ఇన్ ప్లాంట్ డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ హ్యూమన్ హెల్త్. సో ఈ కాంపౌండ్స్ అన్నీ కూడా చాలా ఇంప్లికేషన్స్లో ప్లాంట్ డిసీజ్ రెసిస్టెన్స్లోను హ్యూమన్ హెల్త్లోనూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందువల్ల వీటిని ఇంకా ఇంప్లై చేయాల్సిన నెసెసిటీ ఉంది అని చెప్తున్నాం. ఓకే, స్టిల్బిన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ బోత్ కాన్స్టిట్యూటివ్ అండ్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఇన్ ప్లాంట్స్. సో స్టిల్బిన్స్ అన్నీ కూడా డిఫెన్స్ మెకానిజంకి ఉపయోగపడుతున్నాయి, అలాగే కాన్స్టిట్యూటివ్ మెకానిజం. సో మీన్స్ డిఫెన్స్ మెకానిజం అంటే వెన్ దే want to protect from the insect or foreign particle, ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో దట్ ఈస్ కాల్డ్ డిఫెన్స్ మెకానిజం. కాన్స్టిట్యూటివ్ ప్రాసెస్ అంటే వేరియస్ మెటబాలిక్ ప్రాసెస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లాంట్స్. దీస్ ఆర్ న్యాచురల్ ఫినాలిక్ కాంపౌండ్ దట్ ఫంక్షన్ హ్యాస్
antimicrobial, cardioprotective, antibacterial, antioxidative and anti-neoplastic agents. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఫినాలిక్ కాంపౌండ్స్, వీటికి ఉన్న ఫంక్షన్స్ వేరియస్ యాక్టివిటీస్ని చూపిస్తుంది. సో దోస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ స్టిల్బిన్స్. These are widely distributed in the plant kingdom, reported from bryophytes, pteridophytes, gymnosperms and angiosperms. సో వేరియస్ కేటగిరీస్లో ప్లాంట్ కింగ్డమ్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. The biosynthesis pathway and regulation mechanism is believed to contribute to improve the disease resistance of plants and health caring quality of crops. Also provides an opportunity to know more about the global regulation networks and coordination between each pathway of secondary metabolism. సో బయోసింథసిస్ పాత్వే చూస్తే కనుక దాంట్లో రెగ్యులేషన్ మెకానిజంని మనం ఎలాగా చూడొచ్చు అంటే టు ఇంప్రూవ్ ద డిసీజ్ రెసిస్టెన్స్ ఇన్ ప్లాంట్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. డిసీజ్ రెసిస్టెన్స్ అంటే ఆల్రెడీ ప్రొటెక్షన్ గురించి చెప్పాము. ఇప్పుడు డిసీజ్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ స్టిల్బిన్స్ కూడా ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నాం. ఆల్సో హెల్త్ కేరింగ్ క్వాలిటీ ఆఫ్ ద క్రాప్స్, ఆల్సో ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ in global regulation networks and coordination between the each pathway of secondary metabolism. సో సెకండరీ మెటబాలిజం అనేది ఎప్పుడు ఇంక్లూడ్ అవుతుంది? సెకండరీ మెటబలైట్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో దాన్ని సెకండరీ మెటబాలిజం అంటున్నాం. సో దాంట్లో ఉన్న ఈచ్ పాత్వేలో ఈ స్టిల్బిన్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ స్టిల్బిన్స్ ఎందుకు సెక్రెట్ చేస్తుంది? ప్లాంట్స్ ప్రొటెక్ట్ చేసుకోవటానికి, అలాగే వాటి యొక్క హెల్త్ కేరింగ్ని క్వాలిటీని పెంచుకోవటానికి క్రాప్స్కి, అండ్ ఆల్సో ఎప్పుడైతే క్రాప్ యొక్క క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుందో గ్లోబల్ రెగ్యులేషన్కి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎన్విరాన్మెంట్లో పెస్టిసైడ్ యొక్క క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి ఆ కంటెంట్ తగ్గటం వల్ల గ్లోబల్ రెగ్యులేషన్ కూడా చెప్తున్నాం. ఓకే, ద స్టిల్బిన్స్ ఈజ్ యూస్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డైస్ అండ్ ఆప్టికల్ బ్రైట్నర్స్ అండ్ ఆల్సో యాజ్ ఎ సింటిలేటర్. సో స్టిల్బిన్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి? డైస్ యొక్క మ్యానుఫ్యాక్చర్లోను, ఆప్టికల్ బ్రైట్నర్స్ గాను, అండ్ ఆల్సో సింటిలేటర్గా కూడా ఉపయోగపడుతున్నాయి. సో సింటిలేటర్ మీన్స్ ద మెటీరియల్ దట్ ఫ్లోరసెస్ వెన్ స్ట్రక్ బై ఎ చార్జ్డ్ పార్టికల్ ఆర్ హై ఎనర్జీ ఫోటాన్. సో సింటిలేటర్ అంటే ఏదైనా మెటీరియల్ ఫ్లోరస్ చేసేటప్పుడు ఒక చార్జ్డ్ పార్టికల్ని స్ట్రక్ అయ్యి అది ఎక్కువ ఫ్లోరస్ని ఇస్తుంది. ఫ్లోరసెన్స్ మీన్స్ లైటనింగ్. సో స్టిల్బిన్స్ అనేవి లైటనింగ్కి ఉపయోగపడతాయి when depending on the high charged particle. So this is the structure of stilbin we have to learn and practice. Next, lignins. It is an important constituent of the wall of most of the cells that make up woody tissues and other thickened walls. So lignins అనేవి ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూట్గా చెప్తాము. ఈ కాన్స్టిట్యూయెంట్ ఏంటంటే ఇది వుడీ టిష్యూస్లోను అలాగే థిక్ అండ్ వాల్స్లోను కనిపిస్తుంది, దాంట్లోనే మేడప్ అయి ఉంటుంది. సో లిగ్నిన్ నార్మల్గా మనం చూస్తే మిడిల్ లామిల్లాలో కనిపించింది, అలాగే ప్రైమరీ వాల్. సో రెండు లాటర్ దే ఆర్ డిటెక్టెడ్ ఇన్ ద సెకండరీ వాల్. సో ఇనీషియల్గా మనకి ప్రైమరీ వాల్స్ మిడిల్ లామిల్లాలో కనిపించిన తర్వాత అది సెకండరీ వాల్లో మనకి అపియర్ అవుతుంది. సో లిగ్నిన్ ఈజ్ సెకండ్ టు సెల్యులోస్ యాజ్ అ ప్రిన్సిపల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ వుడ్, యావరేజింగ్ అబౌట్ 26%. సో మనకి సెల్ వాల్ అనగానే ఏం గుర్తు రావాలి? సెల్యులోస్, బికాజ్ ఇట్ ఈస్ ద చీఫ్ కాంపోనెంట్ ఆఫ్ ద సెల్ వాల్. కానీ సెల్యులోస్కి తర్వాత సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? లిగ్నిన్. ఆ లిగ్నిన్ అనేది ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది అంటే 26% వరకు లిగ్నిన్ కనిపిస్తుంది. లిగ్నిన్ ఈజ్ నాట్ ఏ పాలీసాకరైడ్ బట్ అసోసియేటెడ్ విత్ సెల్యులోస్ అండ్ ఇన్ స్పేసెస్ బిట్వీన్ ద మిసిలే. సో లిగ్నిన్ అనేది ఒక పాలీసాకరైడ్ కాంపోనెంట్ అయితే కాదు, కానీ సెల్యులోస్తో అసోసియేట్ అయ్యి ఎక్కడుంటుంది అంటే మిసిల్లేకి ఇన్ బిట్వీన్ స్పేసెస్ ఉంటాయి కదా, వాటి మధ్యలో లిగ్నిన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనం చాలాసార్లు లిగ్నిఫైడ్ వాల్స్ అని చదువుతాం. సో లిగ్నిఫైడ్ అంటే ఇట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ లిగ్నిన్. లిగ్నిన్ అండ్ హెమిసెల్యులోసెస్ సిమెంట్ ద ఫైబర్ సెల్స్ టుగెదర్, ప్రొవైడింగ్ రిజిడిటీ టు ద ఫైబ్రస్ వుడ్ స్ట్రక్చర్. సో మనకి లిగ్నిఫైడ్ వాల్స్కి నాన్ లిగ్నిఫైడ్ వాల్స్కి డిఫరెన్స్ ఇది ఒక్కటే. వుడ్ స్ట్రక్చర్లో లిగ్నిన్ కనుక ఉంటే హెమిసెల్యులోస్తో పాటుగా ఆ వుడ్ చాలా స్ట్రాంగ్గాను రిజిడ్గాను కనిపిస్తుంది. సో ద లిగ్నిన్ ఆల్సో ప్రొవైడ్స్ ద రిజిడిటీ టు ద సెల్స్. ద లిగ్నిఫైడ్ వాల్స్ ఆర్ యూజువల్లీ ఫ్రీలీ పర్మియబుల్ టు వాటర్ అండ్ సొల్యూట్స్. సో లిగ్నిఫైడ్ వాల్స్ అన్నీ కూడా ఫ్రీగా పర్మియబుల్ అవుతున్నాయి. పర్మియబుల్ మీన్స్ దే గివ్ పర్మిషన్ టు ఎంటర్ ఇన్సైడ్ ద సెల్, ఆల్సో టు అవుట్ సైడ్ ద సెల్.
సో వాటర్ని సొల్యూట్స్ని ఫ్రీగా పంపిస్తూ ఉంటాయి లిగ్నిఫైడ్ వాల్స్ ఎప్పుడైనా ఉంటే. లిగ్నిన్ ఈజ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ వెనిలిన్. సో వెనిలిన్కి లిగ్నిన్ అనేది మేజర్ సోర్స్. Lignins find commercial applications as binders, fillers and extenders. సో లిగ్నిన్స్ అనేవి మనకి కమర్షియల్ అప్లికేషన్స్లో ఉపయోగపడుతున్నాయి, బైండర్స్ గాను, ఫిల్లర్స్ గాను, అలాగే ఎక్స్టెండర్స్ గాను కూడా. కొంత స్మాల్ అమౌంట్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే వెనిలిన్గా, ఎందుకంటే లిగ్నిన్ అనేది సోర్స్ అని చెప్పుకున్నాం కదా. టు టానిన్ మెటీరియల్ అండ్ టు వేరియస్ రబ్బర్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ చాలా టానిన్ ఇండస్ట్రీస్లోను, రబ్బర్ ఇండస్ట్రీలోను కూడా వీటి యొక్క యూజ్ ఉంది అని చెప్తున్నాం. Lignin is not a single compound but characterized by methoxy contents, resistance to hydrolysis, solubility in alkali and acid sulfides at high temperatures. Lignin అనేది సింగిల్ కాంపౌండ్ కాదు, వాటితో పాటు కొంత మెథాక్సీ కంటెంట్స్ ఉంటాయి. అవి హైడ్రాలసిస్ చేస్తే రెసిస్టెన్స్ని చూపిస్తాయి, యాజ్ వెల్ యాజ్ ఆల్కలీలో కానీ యాసిడ్లో కానీ సాల్యుబుల్ అయితే హై టెంపరేచర్స్లో సల్ఫైడ్స్ని ఇస్తుంది. ఓకే, next one. The composition of lignin tends to vary with the plant source and also with the stage of development of the plants. సో లిగ్నిన్ యొక్క కాంపోజిషన్ మారుతూ ఉంటుంది ప్లాంట్ సోర్స్ని బట్టి, డెవలప్మెంట్ని బట్టి. సో ఒక్కొక్క డెవలప్మెంటల్ స్టేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ లిగ్నిన్ అనేది మనం ప్లాంట్లో చూడొచ్చు. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లిగ్నిన్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ మెథాక్సీ కాంపౌండ్స్. సో సింగిల్ కాంపౌండ్ కాదు, మెథాక్సీ కాంపౌండ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో along with the methoxy compound, this is the structure of lignin. What about lignan? ఇవన్నీ కూడా ఒక సబ్ గ్రూప్, లిగ్నిన్స్ నుంచి వచ్చిన సబ్ గ్రూప్స్. దీంట్లో ఏముంటాయి, నాన్ ఫ్లావనాయిడ్ పాలిఫినాల్స్గా చెప్తాం. ఇవి ప్లాంట్ కింగ్డమ్లో ఆల్మోస్ట్ 55 ప్లాంట్ ఫ్యామిలీస్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గాను, అలాగే ప్యాథోజెనిక్ ఫంగైకి కానీ బ్యాక్టీరియాకి కానీ డిఫెన్స్ మాలిక్యూల్స్గా ఉపయోగపడుతున్నాయి. వీటి యొక్క కెమికల్ స్ట్రక్చర్ చూస్తే ఫినైల్ ప్రొపైన్ యూనిట్స్ సిసి బాండ్తో లింకప్ అయి ఉంటాయి. ఇన్ బిట్వీన్ ద సెంట్రల్ ఆటమ్స్ ద రెస్పెక్టివ్ సైడ్ చైన్స్ హ్యావింగ్ బీటా బీటా బాండ్ ఆల్సో ఈజ్ ప్రజెంట్. సో ఇక్కడ మనకి 3,3 కానీ 8,4 కానీ 8,3 బాండ్స్ ఇవన్నీ కూడా లెస్ ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి. వీటిల్లో డైమర్స్ కనిపిస్తాయి. ఇన్ దీస్ కేసెస్ ద డైమర్స్ ఆర్ కాల్డ్ నియోలిగ్నాన్స్ అంటున్నాం. ద కెమికల్ స్ట్రక్చర్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఫినైల్ ప్రొపనాయిడ్ గ్రూప్. ఈ ఫినైల్ ప్రొపనాయిడ్ గ్రూప్ అనేది హైడ్రాక్సీ సిన్నమిక్ యాసిడ్స్కి ప్రికర్సర్గా ఉపయోగపడుతుంది. ప్రికర్సర్ అంటే ఏంటి, ఇనిషియేటివ్ టు ఈల్డ్ ఏ కాంపౌండ్. Based on the carbon skeleton, oxygen is incorporated in the molecular skeleton that can be divided into 8 subgroups, namely furans for furans, dibenzyl butanes, dibenzyl butyrolactones, dibenzocyclooctadines, dibenzyl butyrolactols, aryl tetralines and aryl naphthalines. So కార్బన్ స్కెలిటన్ మీద బేస్ చేసుకుని ఆక్సిజన్ ఏ విధంగా ఇన్కార్పొరేట్ అవుతుంది ఈ మాలిక్యులర్ స్కెలిటన్లో అనేది చూస్తే వీటిని మళ్ళీ సబ్ డివైడ్ చేయొచ్చు 8 గ్రూప్స్గా. సో హ్యూమన్స్లో ఇవి పాజిటివ్ ఎఫెక్ట్స్ని చూపిస్తుంది. అవేంటి, ఇన్ ద ప్రివెన్షన్ ఆఫ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ సచ్ యాజ్ టైప్ 2 డయాబెటీస్ అండ్ ఆల్సో క్యాన్సర్. సో టైప్ 2 డయాబెటీస్కి క్యాన్సర్కి కూడా లిగ్నాన్స్ అనేవి ప్రివెన్షన్గా చూపిస్తున్నాయి. సో పాజిటివ్ ఎఫెక్ట్ని కనిపిస్తుంది. For example, an interested dietary intake of these polyphenols reduce tumors. సో మనకు ఒకే ఎగ్జాంపుల్ చెప్తున్నాము. రెగ్యులర్గా కనుక డైటరీ ఇంటేక్లో వీటిని తీసుకుంటే పాలిఫినాల్స్ని, ఇవి ట్యూమర్స్ని రెడ్యూస్ చేసే కెపాసిటీ వీటికి ఉంది. మనకి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాము, పోడోఫిల్లోటాక్సిన్. సో ఇది పోడోఫిల్లోటాక్సిన్ అనేది జీనస్ పోడోఫిలం నుంచి వస్తుంది. బార్బరిడేసి అనే ఫ్యామిలీకి చెందింది. వీటి యొక్క డెరివేటివ్స్ అన్నీ కూడా కీమోథెరపటిక్ ఏజెంట్స్గా యూజ్ చేస్తున్నాం. ఆర్కిటిజిన్, జెనిన్ అండ్ ట్రాకియోలాగిన్ ఇవి రెండు కూడా ట్రాపికల్ క్లైంబింగ్ ప్లాంట్స్ నుంచి వస్తున్నాయి. వీటికి యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అందుకనే ఎయిడ్స్ ట్రీట్మెంట్లో వీటిని యూజ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ వేరియస్ లిగ్నాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ వేరియస్ నట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఫ్లాక్స్ సీడ్స్, అవిసెలు, నెక్స్ట్ బార్లీ, దీస్ ఆర్ బ్లూబెర్రీస్, బ్రకోలీ అండ్ స్ప్రౌట్స్, whereas cabbage, cashew nuts, cherries, grapefruit and kale. సో వీటన్నిటిలోనూ మనం లిగ్నాన్ సబ్స్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని డైటరీ ఇంటేక్లో కనుక తీసుకుంటే we will have the immunity against various diseases, that is antiviral, antibacterial, antifungal and antimicrobial activity.
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పటి వరకు మనం బెటాసైనిన్స్, స్టిల్బిన్స్, లిగ్నిన్స్ అండ్ లిగ్నాన్స్ గురించి తెలుసుకున్నాము. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.